వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో కనీస మౌలిక వస్తువులు కల్పించడంతో పాటు అత్యవసర చికిత్స విభాగాన్ని ఏర్పాటు చేయాలన్నారు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి. వ్యవసాయ మార్కెట్ వద్ద వ్యాపారులు, గుమాస్తాలు, హమాలీలు, దడ్వాయి కార్మికులు ధర్నా నిర్వహించారు. మార్కెట్ యార్డ్లో మౌలిక వస్తువులు కల్పించాలని డిమాండ్ చేస్తూ మార్కెట్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. వ్యాపారులు, గుమస్తాల ఆందోళనతో ఉదయం 7:30కు ప్రారంభం కావాల్సిన కాంటాలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మార్కెట్లో తీవ్ర దుమ్ము, ధూళి కారణంగా శ్వాస సంబంధిత వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారని రవీందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మిర్చి కొనుగోలు చేసిన అనంతరం ఓ వ్యాపారి హఠాత్తుగా గుండెపోటుతో మృతి చెందాడని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం స్పందించి వెంటనే మౌలిక సదుపాయాలను కల్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రవీందర్ రెడ్డి. మేడం గారు అలాగే జేడీ గారు పై అధికారుల దృష్టి తీసుకెళ్ళి జిల్లా యంత్రాంగం కూడా కలెక్టర్ గారి దృష్టి కూడా పోయింది. మరి దాన్ని ఉద్దేశించి మార్కెట్ డైరెక్టర్ లక్ష్మీబాయి మేడం గారు 2-3 రోజుల లోపల నేను మాట్లాడి గతం లోపల మీరు ఇచ్చిన వాటి మీద కొన్ని పరిష్కార దిశ లోపల ఉన్నాయి, మిగతాయి కూడా తీసుకోవడానికి ఉంటాం. అలాగే ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గురించి కూడా తప్పనిసరిగా దాన్ని మేము అధికారుల దృష్టికి తీసుకుపోయి దాన్ని ప్రత్యేకంగా దాన్ని చర్య తీసుకుంటామని చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు కూడా హామీ ఇచ్చిండ్రు, ఇమీడియట్ గా సెక్రటరీ గారిని మార్కెటింగ్ డిస్ట్రిక్ట్ మార్కెటింగ్ గారిని కూడా సాయంత్రం రమ్మన్నారు. వాటిని తీసుకొని అధికారుల దృష్టికి తీసుకొని 3-4 రోజుల్లో కూడా మీటింగ్ ఏర్పాటు చేసి పరిష్కరిస్తామని అన్నారు. ఎందుకంటే రైతుల దృష్టిలో పెట్టుకొని మరి ఇప్పటికే కాలాతీతమైంది. మీ అందరి ముందట హామీ ఇచ్చింది కాబట్టికే కొద్దిగా నమ్మి మనం కార్యక్రమాలు నిర్వహించి నిర్మలా మేడం గారు అలాగే జేడీ గారు పై అధికారుల దృష్టి తీసుకెళ్ళి నెల్లూరు నగరంలో నిర్వహించిన సిపిఎం 27వ రాష్ట్ర